ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నది విడుదల చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ప్రక్రియ అన్నది మొదలైంది. లోక్సభ స్థానాలకు మనం ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాము. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మరియు సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. అలానే ఆందోళ్, నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కింద వస్తాయి. వీటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మనము ప్రారంభించాము. మే 13th నాడు ఎన్నికలు జరగనున్నవి. కాబట్టి ప్రజలందరికీ కూడా వినవించేది ఏంటంటే, మే 13th నాడు మీ అందరూ కూడా మీ విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో దీనికి సంబంధించి ఒక స్వీప్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ములక్కాట్ ర్యాలీ అన్నది రైతుల అవగాహన కోసం చేపడుతున్నాము. ఇదే విధంగా అందరూ ఓటర్లకు సంబంధించిన వివిధ స్వీప్ కార్యక్రమాలు కూడా మన జిల్లాలో చేపడుతున్నాము. దివ్యాంగులు, వృద్ధులు అందరూ కూడా ముందుకొచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు నిండిన ఓటు హక్కు పొందాలి, ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేసి తీరాలి, ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేసి తీరాలి, ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేసి తీరాలి. మనం వేసే ఓటులోన మన భవిత ఉన్నది, మనం వేసే ఓటులోన మన భవిత ఉన్నది, మనం వేసే ఓటులోన మన భవిత ఉన్నది, మనం వేసే ఓటులోన మన భవిత ఉన్నది. నిర్లక్ష్యం చేసే మధుదానమైతే ఉన్నది. ఓటేవో ఆయుధం, ఓటేవో జీవితం, ఓటేవో స్వతంత్రం, ఓటేవో స్వరాజ్యం, ఓటేవో స్వతంత్రం, ఓటేవో స్వరాజ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.